టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసినట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారని ఇంతకాలం అందరూ ఎదురు చూశారు. అసలు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతోంది? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తున్నారు? అసలు ఎందుకు రారు? ఇలాంటి విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారింది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే బాగానే ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీకి రాకపోతే ఆయన వేరే ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తారా? ఎన్టీఆర్ పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉంటారు తప్ప, చేస్తే తెలుగుదేశం పార్టీకి లేదా ఆయన సైలెంట్‌గా ఉండిపోతారు. అంతేకాని ఆయన రాజకీయంగా రావడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించరు అనేదే అందరికీ తెలియాల్సినటువంటి విషయం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వాటి విషయంలో ఎప్పుడు కూడా ముందడుగు వేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ తనకి సంబంధించిన విషయంలో ఎప్పుడైనా సరే ఒకే నిర్ణయంలో ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి మరి దూరం అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పూర్తిగా దూరంగా రావాలని, తెలుగుదేశం పార్టీకి తనకి అసలు ఏమాత్రం సంబంధం ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రావడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే మరి బాగుంటుందని, తెలుగుదేశం మంచి విజయం సాధిస్తుందని అందరూ ఎదురు చూశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తెలుగుదేశం పార్టీకి రావడం లేదనేది తాజాగా సమాచారం అందుతోంది. కాబట్టి ఎలాగైనా ఎన్టీఆర్ వస్తారని ఇంతకాలం వేచి చూసినటువంటి అభిమానులకి ఇది కేవలం ఒక కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ విషయాలు చూసి అందరూ ఎంతగానో షాక్ అవుతూ జూనియర్ ఎన్టీఆర్ ఇక తెలుగుదేశం పార్టీకి రాకపోతే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం అభిమానులకి, ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇబ్బందికరమైనటువంటి పరిణామమే కదా అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు.